స్టేడియంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జిల్లా యువజన మరియు క్రీడా శాఖ నెహ్రూ యువ కేంద్రం వరంగల్ సంయుక్తంగా నిర్వహించారు. ఆదివారం హన్మకొండలోని ఇండోర్ స్టేడియంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను జిల్లా యువజన మరియు క్రీడా శాఖ నెహ్రూ యువ కేంద్రం వరంగల్ సంయుక్తంగా నిర్వహించాయి. సభకు అధ్యక్షత వహించిన జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సూపరింటెండెంట్ శ్రీమతి విజయశ్రీ ప్రధాన అతిథిగా పాల్గొన్న జాతీయ యువజన పురస్కార గ్రహీత మండల పరశురాములు మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశం యొక్క గొప్ప ఆధ్యాత్మిక శిఖర పురుషుల్లో ఒకరని పేర్కొన్నారు. ఆయన జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతున్నాయని, ఆయన దేశానికి ప్రతీకగా నిలిచే గొప్ప నాయకుడని తెలిపారు. స్వామి వివేకానంద యువతకు ప్రేరణగా నిలిచారని, ఆయన ఇచ్చిన నైతిక సందేశాలు గ్లోబల్ యూత్ మార్గదర్శకంగా మారాయని చెప్పిన మండల పరశురాములు, నేటి యువత నైతిక విలువను అనుసరించుకోవడానికి ఎక్కువగా డ్రగ్స్ మరియు మొబైల్ ఫోన్లపై అధికంగా ఆధారపడడం దేశ యువతకు ప్రమాదకర సంకేతమని ఆవేదన వ్యక్తం చేశారు. మన ప్రియమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మై భారత్ అనే వేదికను ప్రారంభించారని, ఈ వేదిక యువతను జాతీయ నిర్మాణంలో పాల్గొనేందుకు ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన పురస్కార గ్రహీత డాక్టర్ ఆకులపల్లి మధు, యువజన పురస్కార గ్రహీత గంగోజు నరేష్, జూనియర్ అసిస్టెంట్ వి శ్రీనివాస్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా యువత పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు.